హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై స్టైల్ కుకింగ్కి స్వాగతం. నేను మీ అర్చన మధు. ఈరోజు మీ అందరి కోసం నేను హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. సో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడుక్కొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. మీరు చికెన్ వాష్ చేసేటప్పుడు నేను కాస్త హాట్ వాటర్ అలాగే కొంచెం ఉప్పు వేసి నీట్గా కడిగేసానండి. సో ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ కేజీ చికెన్కి 1.5 వేసాను సాల్ట్. అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసాను. అలాగే ఇప్పుడు దీంట్లోకి టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసాను. బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరి కోసం చూపించాను కదా బిర్యానీ మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో. సో అదండి, ఇది బిర్యానీ మసాలా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అలాగే పెరుగు కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 కప్ పెరుగండి. ఇది మొత్తం 1 కప్ పెరుగు అవుతుంది. నేను తోడు పెట్టేశాను, అదే బౌల్లో నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో అది 1 కప్ పాలు అనమాట. 1 కప్ కర్డ్ మనకి రెడీ అయిపోయింది. సో 1 కప్ యాడ్ చేశాను. సో మనం పెరుగు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ చేసిన తర్వాత మసాలా అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఎక్కువ పెరుగు వేసుకుంటే మన గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఫైనల్గా చూసారా, నేను ఆయిల్ కూడా వేశాను. పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. సో అవన్నీ వేసిన తర్వాత మనం ఈ మసాలా మిశ్రమం అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 40 నిమిషాల పాటు మనం మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఈ మసాలా మిశ్రమం అంతా పీసెస్కి చక్కగా పట్టి మనకి పీసెస్ కూడా చక్కగా త్వరగా ఉడుకుతాయన్నమాట. సో అందుకోసమని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకుందామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్ని 2 టైమ్స్ నేను ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని ల్యూక్ వామ్ వాటర్లో దీన్ని నానబెట్టుకుంటున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా వస్తుందన్నమాట, ఎక్స్పాండ్ అవుతుంది రైస్. సో అలా నానిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నేను రైస్ని ఉడికించుకుంటున్నానండి. చూడండి, ఒక గ్లాస్కి మనము 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను మొత్తము. సో అలాగే దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనము. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ రైస్ని మనం ఉడికించుకోవాలి, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. సో అలాగే దీంట్లోకి నేను కొంచెం సాజీరా కూడా యాడ్ చేశాను. రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనం మసాలాలు కూడా దీంట్లో కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, దీంట్లోకి నేను ఒక మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, జాపత్రి కూడా వేశాను. సో ఇవన్నీ వేసిన తర్వాత మనము ఈ రైస్ని మనం కుక్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్డ్ అయ్యేంత వరకు మనమి కుక్ చేసుకోవాలి. సో ఈ రైస్ ఇలా పక్కన పెట్టేసి ఉడికించుకుందామండి. నేను ఇంకొక బౌల్ పెట్టేసి మీకు చికెన్ ఎలా దమ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దమ్ చేయడం కోసము, చికెన్ ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. సో ఇలా పెద్ద గిన్నెలు పెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది చక్కగా కుక్ అవుతుంది. సో వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పెద్ద గిన్నెల్లోనే చేసుకోండి. ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా చక్కగా వస్తుంది దమ్ బిర్యానీ. సో ఇప్పుడు గిన్నె వేడైంది కదండి, దీంట్లోకి నేను 2 పావులు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనము మసాలాలు యాడ్ చేద్దాము. చూడండి, ఆల్రెడీ మనం రైస్లో వేసాము, బిర్యానీ మసాలాలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోపుకి కొన్ని లవంగాలు వేస్తున్నాను. చూడండి, ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే జాపత్రి, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, ఇవన్నీ మళ్ళీ కొన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాజీరా కూడా యాడ్ చేశాను. యాలకులు కూడా యాడ్ చేసుకోండి.
సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. సో ఇవన్నీ ముందుగానే నేను కట్ చేసి పెట్టేశాను. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. సో మీరు గార్నిష్ చేసుకోవడానికి వాడుకోవచ్చండి. బట్ ఇట్ కరోనా సిచ్యువేషన్ కాబట్టి నేను ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఏం వైరస్ ఉన్నా కూడా చనిపోతుందని చెప్పేసి గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా అస్సలు వాడట్లేదు ఒక 4 months నుండి. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి కొన్ని రోజుల వరకు. తర్వాత మనము పచ్చి కొత్తిమీర వేసుకున్న గార్నిష్కి బాగా వస్తుంది. సో కొన్ని రోజులు మాత్రం ఇలానే చేసుకోండి, ఆయిల్లో ఫ్రై అయ్యేలాగానే వేసుకోండి అన్నీ, కొత్తిమీర, పుదీనా, మిర్చి కూడా. సో అవి ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఈ చికెన్ మిశ్రమం మొత్తము ఈ బౌల్లోకి వేస్తున్నాను. సో ఇదంతా మనము ఆయిల్లో కలిసే వరకు ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా చూద్దామండి. రైస్ ఉడికిందండి, హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. సో ఇలా హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత దీంట్లో ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే నేను వాటిని డ్రైన్ చేసి పక్కన పెట్టేశాను. సో రైస్ని కాసేపు చల్లార పెట్టేసుకుందాం మనం పక్కన. సో ఇప్పుడు చికెన్ చూద్దాము. చూడండి చికెన్ బాయిల్ అవుతుంది కదా, మనకి కుక్ అవుతుంది కదా ఈ విధంగా. సో మధ్య మధ్యలో చిన్నగా కలుపుకుంటూ ఉండాలి మూత తీసుకొని అడుగంటకుండా. ఆల్రెడీ మనం 40 minutes మ్యారినేట్ చేసాం కాబట్టి పీసెస్ అనేవి చాలా త్వరగా ఉడుకుతాయండి. చూడండి లెగ్ పీస్ ఆల్రెడీ ఉడికిపోయింది, మనకి పీసెస్ అవుతుంది కూడా అది. సో చాలా త్వరగా ఉడుకుతుంది అనమాట. ఒక 15 కానీ 20 నిమిషాల పాటు ఈ విధంగా మనము ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం దమ్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాము. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది, మనకి ఆయిల్ అనేది సైడ్స్కి వస్తుంది కదా. సో ఇలా వచ్చినప్పుడు మనకి కుక్ అయిందని చెప్పేసి అర్థం అనమాట. సో చికెన్ మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన మనం ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే దమ్ చేసుకుందాము. దీనిపైన మనం రైస్ వేసేసుకుందాము. మామూలుగా అయితే మనం లేయర్స్ లాగా వేసుకుంటాం కదా. సో ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైల్ అండి. సో డైరెక్ట్గా మనం రైస్ని దీనిపైన వేసేసి మనము దమ్ చేసుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. సో నేను ఆనియన్స్ కూడా ముందుగానే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. సో మీరు ముందుగానే ఆనియన్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోండి పక్కన. సో ఒక లేయర్ ఈ విధంగా నేను రైస్ వేసిన తర్వాత దీనిపైన ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన మిగతా రైస్ కూడా వేసేద్దాం మొత్తము. సో రైస్ చూడండి మనకి చక్కగా హాఫ్ బాయిల్డ్ అయింది, ఎక్స్పాండ్ అయింది చూడండి రైస్. మనం ల్యూక్వామ్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా ఎక్స్పాండ్ అవుతుంది. సో మొత్తం రైస్ వేసేసానండి. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ కూడా దీనిపైన వేసేద్దాము. ఈ విధంగా గార్నిష్ చేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మనము దమ్ చేసుకుందామండి. దమ్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టాను, చపాతీ ప్యాన్ పెట్టాను. మందంగా ఉన్నటువంటి ఏదైనా ప్యాన్ పెట్టుకోండి మీరు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నానండి. జనరల్గా మనము క్లోజ్ చేసుకోవడానికి పిండి పెడుతూ ఉంటాం కదా సైడ్ నుండి దమ్ చేసుకోవడానికి. సో అంత పిండి ఎక్కువగా పెట్టడం వల్ల అది వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా నేను ఇలా చేశాను. రాగి బిందె ఉంది నా దగ్గర. సో ఆ రాగి బిందెలో వాటర్ కూడా ఉన్నాయి. సో ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఫిక్స్ అయిపోయిందనమాట మూత. సో మనకు చక్కగా దమ్ అవుతుంది. సో ఈ విధంగా నేను ఒక 20 నిమిషాల పాటు దమ్ చేసుకున్నానండి. 20 నుండి 25 నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది చక్కగా దమ్ అవుతుంది. సో ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి. సో 25 minutes తర్వాత నేను మూత తీసి చూసానండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చూపిస్తాను మీకు. సో మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో మీరు సైడ్స్కి పిండి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మందంగా లేదు అంటే బరువు ఉన్నటువంటి గిన్నెలు ఏవి పెట్టుకున్నా కూడా మనకు సరిపోతుంది. పిండి పెట్టాల్సిన పని ఏమి ఉండదు, చాలా ఈజీ అవుతుంది మనకు చేసుకోవడం కూడా. సో ఆ పిండి పెట్టడము తీయడము అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. సో చూడండి రైస్ అనేది చక్కగా మనకి ఉడికింది, పీసెస్ కూడా చక్కగా ఉడికాయి. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, బిర్యానీ చక్కగా దమ్ అయింది మనకి. సో ఇదండి చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్. చాలా సింపుల్గా మీరు చికెన్ దమ్ బిర్యానీ మంచి టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో దీన్ని మనము
డైరెక్ట్గా కూడా తినేలాగా ఉంది అండి. మళ్ళీ కర్రీ వేసుకోవాలి అలా లేకుండా చక్కగా మసాలా వచ్చింది చూడండి మనకి. సో ఇదండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఫ్యూచర్లో చేసే రెసిపీస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.